ప్రైజ్ ది లార్డ్. స్టార్ట్ ప్రేయర్. ప్రేమమైన పరిశుద్ధుడా వందనాలు నీకే స్తోత్రాలు ప్రభా. ఈ బిడ్డలు మరి జ్ఞాపకం చేసుకుని తండ్రి శాంతి, సమాధానము, సంతోషము దయచేయండి. సమస్తము మీకు తెలుసు నాయన ప్రభా. యోహాను సువార్త 14:14 మీరు చెప్పారు నాయన, నా నామమున నన్ను ఏం అడిగినా నేను చేస్తానన్నారు. ఈ బిడ్డలకి ఏం కావాలో మీరు ఇమ్మని నేను కోరుకున్నాను. మా ప్రేటర్కి ఎన్నో రోజుల నుంచి రావాలనుకున్నారు ప్రభా. ఈ రోజు మీరు రప్పించారు తండ్రి. మేము అనుకోలేదు, ఊహించలేదు. అలాగే ఊహించని సంఘటన కూడా ఈ బిడ్డల పట్ల కార్యాలు చేయమని కోరుకుంటున్నాను ప్రభా. నీకు తెలుసు ప్రతి అవసరం తీర్చి దేవుడు, గొప్ప దేవుడు, సమస్తము మీకు తెలుసు ప్రభా. ఈ కుటుంబ సభ్యులందరినీ దీవించండి, ఆశీర్వదించండి నాయన. నువ్వు దయాళుడివి, గొప్ప దేవుడివి, పరిశుద్ధుడివి, జిగట ఊరి నుండి, దొంగ ఊరి నుండి పైకి లేవనెత్తే దేవుడు నాయన. దింపబడినని నీ వాక్యము ప్రకారము తండ్రి ఈ బిడ్డలను ఆశ్రయించు. ఆనాడు అబ్రహాంను ఆశీర్వదించిన దేవుడు నాయన, ఈ బిడ్డలను ఆశీర్వదించమని కోరుకుంటున్నాను నాయన. మరి ఇప్పుడు ప్రయాణంలో తోడు నుండి సాయం చేసి క్షేమంగా ఇంటికి చేర్చండి. మీ స్వాధీనం ఉంచుకోండి. బిడ్డల్ని మంచి ఆరోగ్యం, ఐశ్వర్యంతో దీవించి సంతానం దయచేయండి. యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాను తండ్రి. The grace of the Lord Jesus Christ, love of God and come the Holy Ghost with you. ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమ सावास మీకు తోడను. ప్రభు यीशु मसीह का अनुग्रह और प्रभु का प्रेम और पवित्र सदा सबके साथ होते रहे. आमेन. బ్రదర్, సిస్టర్, ప్రైజ్ ది లార్డ్. మీరు చిన్న పని చేయాలండి బ్రదర్. మీరు చిన్న దేవుని దగ్గర మొక్కుకోండి. మా పని అయిన తర్వాత ఎలా మొక్కుకుంటారంటే, మా పని అయిన తర్వాత ఒకరికి అన్నం పెడతామని చెప్పి మొక్కుకోండి మీరు పర్సనల్గా. ఎందుకంటే దేవుడు అట్లా అడుగుతున్నాడు. అంటే మీరు నాకేం ఇస్తారు ఆయన పిల్లలు ఉన్నారు కదండి. ఎవరు పిల్లలు తెలుసా? వాళ్ళ పిల్లలు దేవుని పిల్లలు ఎవరు తెలుసా? కుంటివాళ్ళు, గుడ్డివాళ్ళు, కుచ్చివాళ్ళు వాళ్ళ పిల్లలు. కాబట్టి వాళ్ళకి మీరు ఏమీ లే, మీరు ఒక ప్యాకెట్ అనొచ్చు. మీరు ఇష్టం వచ్చినట్టు ఆ ప్యాకెట్ మీ పని అయిన ముందు కాదు, అడ్వాన్స్ కాదు, మీ పని అయిన తర్వాత తండ్రి మనసులో అనుకోండి. వాళ్ళు లైట్ వెళ్ళి గేట్ నుంచి బయటకు వెళ్ళిపోతే మా పని అయిపోద్ది అనుకోవాలి. నంబర్ ఈ 40 days ఏమనుకోవాలి, అయిపోద్ది అనుకోవాలి. నెంబర్ 2 ఏమనుకోవాలంటే, తండ్రి మా పని అయిన తర్వాత మేము ఒకరికి అన్నం పెడుతున్నాము కోడలు రాణి గారికి అని మొక్కుకోండి. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా. మాకే పెట్టచ్చు, అది ఇంకెవరికైనా పెడతామని మొక్కుకోండి. మాకు వద్దు, కుంటివాళ్ళు, గుడ్డివాళ్ళు వాళ్ళకి పెట్టేస్తామని మొక్కుకోండి. ఈ మొక్కుని చాలా ఇంపార్టెంట్. బైబిల్ ఉందన్నమాట. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యువర్ ఫ్యామిలీ. మరి క్షేమంగా వెళ్ళి ఫోన్ చేసినా చెప్పండి వెళ్ళామని చెప్పి. థ్యాంక్ యూ. సెకండ్ మా తమ్ముడికి, బాబుకి సెకండ్, అమ్మాయికి సెకండ్, అమ్మాయికి సెకండ్. ఓకే, థ్యాంక్ యూ.